మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. మనందరికీ తెలిసిందే ఫుడ్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే మనం వాడేటువంటి కమోడిటీస్ కొన్నిటికి, ఎస్పెషల్లీ కిరాణానికి సంబంధించి, అంటే గ్రాసరీస్ అంటాం కదా, వాటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ సిలిండర్కి, అలాగే సిలిండర్తో పాటు గ్యాస్ని సప్లై చేస్తూ స్టవ్కు వెళ్ళేటువంటి పైపుకి, ఆ రెండిటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు? ఎస్, నిజంగానే వాటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవి ఎన్ని రోజులు వాడాలో అన్ని రోజులు మాత్రమే వాడాలి. ఆ తర్వాత కూడా అవి అలాగే మనం మొండిగా వాడేస్తే, ముఖ్యంగా ట్యూబ్ లాంటివి, సిలిండర్లు అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, తెస్తారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, ప్రాబ్లం లేదు. బట్ లోపల మనం వాడేటువంటి ఈ ట్యూబ్ ఏదైతే ఉందో అది ఇష్టానికి వాడేస్తే మాత్రం డేటు వాడు చూసుకోకుండా ఎలా పడితే అలా వాడామంటే లేనిపోయిన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఎక్స్పైరీ డేట్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, ఎలా తెలుస్తుంది, ఇవన్నీ కూడా మనతో క్లియర్గా చెప్పేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి BS ఎంటర్ప్రైజెస్ ఓనర్ శ్రీనివాస్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి అన్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నమస్తే అండి. అంకుల్ చెప్పండి, చాలా సంవత్సరాల నుంచి మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. అవునండి. చెప్పాలంటే అసలు ఒక మార్క్ ని క్రియేట్ చేశారు మీరు. HP గ్యాస్ కంపెనీలో ఫస్ట్ పేరు మీదే వినిపిస్తుంది ఎప్పుడో కూడాను. అంత గొప్ప అనుబంధం మీకు కంపెనీతో ఉంది, మీతోటి కస్టమర్స్ కూడా అంతే అనుబంధం ఉంది. సో ఒక్కసారి మీరు చెప్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను చెప్పేదానికంటే. అసలు సిలిండర్లకి, అలాగే ఆ ట్యూబ్కి, రబ్బర్ ట్యూబ్కి నిజంగా ఎక్స్పైరీ డేట్లు ఉంటాయా? ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రోజులు వాడాలి, అసలు మనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది అయిపోయిందని ఎలా తెలుస్తుంది? సిలిండరు ఇది స్టీల్ సిలిండర్ అమ్మా, ఇది ఇంపోర్టెడ్ స్టీల్ సిలిండర్. ఇది ఏమంటే ఇప్పుడు ఈ స్టీల్ ఒక టైప్ ఆఫ్ గ్రేడ్ ఉంటుంది దీనికి. ఓహో. ఇది ఎప్పుడు కూడా బ్లాస్ట్ అవ్వదు సిలిండర్. మరి సిలిండర్లు పేలిపోయింది అంటే వాళ్ళకి తెలియక ఏమవుతుందంటే, మన బేలూన్ ఉంటుంది, దాంట్లో హెయిర్ ఊస్తే దాని కెపాసిటీని బట్టి అంత మట్టుకే అది ఇదవుద్ది. లేదు అంటే ఎక్కువ ఊదేమనుకోండి అది బ్లాస్ట్ అయిపోద్ది, ప్రెషర్ ఎక్కువైపోయింది. కరెక్ట్. అలాగే ఇది కూడా ఏమవుతుందంటే, గ్యాస్ ఓపెన్ చేసి మనాళ్ళు బంద్ చేయకుండా, లేకుంటే స్టవ్ అట్లనే ఆన్ చేసేసి, ఏమవుతుందంటే జనరల్ గా ఈ మధ్య ఏమైందంటే రాత్రిపూట బంద్ చేయరు, రెగ్యులేటర్ బంద్ చేయరు. స్టవ్ కూడా ఒక్కొక్కసారి సీరియల్ దాంట్లో పడిపోయి స్టవ్ కూడా ఆఫ్ చేయరు. ఒకటేసారి పాలు కానీ ఏదైనా పెట్టి అలాగే పొంగిపోతే, లేదంటే విండో దగ్గర స్టవ్ పెట్టామనుకోండి, ఆ గాడ్కి ఇది ఆరిపోద్ది, కానీ గ్యాస్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ గ్యాస్ నిండి ఏమవుతుందంటే, మనం లైట్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఆ స్పార్క్ తోటి మొత్తం నిండిపోయిన గ్యాస్ ఒకటేసారి ఎక్స్పాన్షన్ అవుద్ది. ఎక్స్పాన్షన్ అయినప్పుడు పెద్ద సౌండ్ వచ్చి, ఏదైతే ఫ్రీగా అది మనకు వీక్గా ఉన్నాయో డోర్స్ కానీ విండోస్ కానీ ఎక్కడైతే వీక్గా ఉంటాయో అది ఎగిరిపోతాయి. ఒక్కొక్కసారి రేకులు ఎగిరిపోతాయి, ఒక్కొక్కసారి డోర్స్ ఎగిరిపోతాయి, అన్ని ఎగిరిపోతాయి. అలాగే అందరు అంటారు సిలిండర్ బ్లాస్ట్ అయిందని. సిలిండర్ బ్లాస్ట్ కాదు. ఏమవుతుందంటే ఖాళీ ఏమవుతుందంటే మొత్తం కాలిన దాంట్లో సిలిండర్ ఉండిపోతుంది. ఇప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగి కాలుతుంది, హట్ కానీ ఇంట్లో కానీ ఏదన్నా ప్రమాదం జరిగి కాలిపోతుంది, మొత్తం కాలిన తర్వాత సిలిండర్ అక్కడే ఉంటుంది. దీంట్లో ఆ వేడికి ప్రెషర్ కూడా పెరుగుద్ది గ్యాస్ది. ఇప్పుడు ఏమవుతుంది, ఖాళీ సిలిండర్ కూడా కాలుతుంది. కాలినప్పుడు ఎర్రగా, ఇప్పుడు మనం పొలిమిలో పెట్టి దీన్ని లేదంటే మనకు ఈ పారలు, గడ్డ పారలు ఇవన్నీ ఎలా చేస్తారో అలాగే అయ్యి ఇది అవుతుంది. వేడి అయిపోయి అక్కడ జాయింట్ ఉంటుంది, ఇక్కడ జాయింట్ ఉంది మధ్యలో, జాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏమవుతుందంటే అది జాయింట్ ఊడిపోద్ది. ప్రతి సిలిండర్ ప్రతి దానికి ఉంటుంది. కాబట్టి అవి రెండు విడిపోయి అందులో ఉన్న గ్యాస్ వచ్చి ఒకటేసారి ఎక్స్పాన్షన్ అవుద్ది, సప్పుడు వస్తుంది, చాలా విపరీతమైన పెద్ద సౌండ్ వస్తుంది, బాంబ్ పేలినట్టు. దాని కొరకే ఏం చెప్తామంటే, ఎప్పుడు కూడా మీరు గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. వంట అయిపోయిన అన్నం తిని చేయి కడుక్కున్నట్టే వంట అయిపోగానే మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేయమని చెప్తాం. ఇది రెగ్యులేటర్, ఇది ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే గ్యాస్ ఇక్కడ నుంచి రాదు. ఇప్పుడు రబ్బర్ ట్యూబ్ ఏదన్నా అయినా ఏమైనా గ్యాసే బయట ఫ్లో కాదు, కాబట్టి సేఫ్ గా ఉంటాం మనం. ఏం చేస్తారంటే ఇది ఆఫ్ చేయరు, స్టవ్ దగ్గర ఆఫ్ చేయడం వాళ్ళకి ఒక అలవాటుగా మారుతుంది. దానికి ఏమవుతుంది, ఇప్పుడు ఇది రబ్బర్ ట్యూబ్ ఎప్పుడైనా వీక్ అయిపోయింది అనుకోండి, లేకుంటే ఎలకలు మనము తిండి వస్తువులన్నీ కిచెన్ లో ఉంటాయి, దీని మీద పడతాయి, సిలిండర్ మీద వేస్తూ ఉంటారు.
అలాంటిది ఏమవుతుంది, ఎలకలు వచ్చి కట్ చేస్తాయి. కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి గ్యాస్ ఫ్లో కావచ్చు, లేదు అంటే స్టవ్ నుంచి ఎప్పుడన్నా కావచ్చు మనం బంద్ చేయకుంటే. ఇప్పుడు అందుకొరకే గవర్నమెంట్ ఏం చేసిందంటే రిసర్చ్ చేశారు. దీనికి రిసర్చ్ సెంటర్ ఒకటి పెట్టారు బెంగళూరులో, 3 ఆయిల్ కంపెనీస్ మినిస్ట్రీతో. ఏమంటే ఎలాంటి ప్రోడక్ట్ అయితే పబ్లిక్ సేఫ్ గా ఉంటారు, సిలిండర్ కైనా రబ్బర్ ట్యూబ్ కైనా ప్రతి దానికి. ఇప్పుడు కొన్ని వస్తువులు చేశారు. ఏమంటే ఈ రబ్బర్ ట్యూబ్ ఎలాంటిదంటే దీంట్లో ఒక టైప్ ఆఫ్ రబ్బర్ ఏంటంటే కెమికల్ బేస్డ్ రబ్బర్ ఉంటుంది, అది లోపల దానిపైన ఒక మెటల్ ఉంటుంది, మెటల్ జాలీ లాగా మెటల్ జాలీ ఉంది, దానిపైన ఇది వేశారు కోటింగ్. ఏమవుతుందంటే అది కాలినా ఇది కాలదు, ఈ ఆరెంజ్ కలర్ ఉన్నది కాలదు, పైన ట్యూబ్ కాలదు. కాలినా లోపల ఎలకలు కట్ చేసినా లోపల మెష్ ఉంటుంది కాబట్టి కట్ అవ్వదు. కాబట్టి ఇలాంటిది ప్రోడక్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది రబ్బర్ ట్యూబ్. దీనికి ఏమంటే 5 years గ్యారంటీ ఇచ్చారు, 5 years ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు. కాబట్టి దీని మీద డేట్ ఉంటుంది. ఆ డేట్ ప్రకారము 5 సంవత్సరాలు ఇది పనిచేస్తుంది. ఎక్స్పైరీ డేట్ అంటే ఉండదు, ఎందుకంటే మనం వాడి దాని మీద తినే వస్తువులు పడేసి ఆ పదార్థాలు అన్ని పడేస్తే ఏమవుతుందంటే ఎలకలు వచ్చి అది వచ్చి ఇది వచ్చి ఇది వీక్ అయిపోతుంది. వీక్ అయినప్పుడు ఇది చేయకూడదు. దానికే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇచ్చారు 2/26, 2nd month 26 ఇయర్. కాబట్టి ఇచ్చారు చేంజ్ బిఫోర్ February 31st. అంటే 5 years లో మీరు ఎప్పుడైనా ఇదైతే మీరు February 31st ఉండదు కదా, అంటే 5 years అని పెట్టారు. 5 years ఎప్పుడైనా మార్చుకోవచ్చు అని. ఎందుకంటే మెయిన్ గా అయ్యేది మనకంతా ఈ రబ్బర్ ట్యూబ్ వల్లనే యాక్సిడెంట్ అవుతుంది. ఇది సరిగ్గా ఉంటే మనకి ఇబ్బంది ఏం పడదు. కాబట్టి దయచేసి మీరు ప్రతిరోజు రబ్బర్ ట్యూబ్ ని మనం చెక్ చేసుకోండి. మీరు స్టవ్ కడుగుతూ ఉంటారు, వంట అయిపోగానే స్టవ్ కడుగుతుంటారు, నీళ్ళు వేసి అలాగా తోమి కడుగుతారు. అవి చూసుకొని రబ్బర్ ట్యూబ్ కూడా బాగుందా లేదా చూసుకోండి. రబ్బర్ ట్యూబ్ ఎక్కడన్నా బిజ్జం పడిందా, లేకుంటే ఎక్కడైనా ఇదవుతుందా, గ్యాస్ వస్తుందా చూడండి. మీరు కంపల్సరీ చేంజ్ చేయాలి. దానికన్నా మంచిగా ఉన్నా చేయాలా. ఒకటి మీరు 5 సంవత్సరాలే కాకుండా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఒకటి మార్చండి. 190 రూపాయలు 1.5 మీటర్, మన లైఫ్ సేవ్ అవుతుంది. ఒక 200 రూపాయలతో లైఫ్ సేవ్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు 2 years ఒకసారి రబ్బర్ ట్యూబ్ మార్చుకోండి, అది సేఫ్ గా ఉంటుంది. మీరు సేఫ్, మేము సేఫ్. మీరు ఎంత సేఫ్ గా ఉంటే మేము అంత సేఫ్. మేము ఎంత సేఫ్ మనం అందరం ఉంటే దేశం సేఫ్ గా ఉంటుంది. కాబట్టి దయచేసి రబ్బర్ ట్యూబ్ ఇది. ఇంకోటి ఏంటంటే సిలిండర్కి, ఈ సిలిండర్ కొత్త సిలిండర్ ఉన్నప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేస్తారు. అంటే దానికి ప్రెషర్ టెస్ట్ చేస్తారు. దీంట్లో ఎంతైతే ప్రెషర్ కావాలనో దానికి 10 ప్రెషర్ వేసి ఇది టెస్ట్ చేస్తారు. ఆ ప్రెషర్ వేసినప్పుడు ఏమవుతుందంటే అది వీక్ అయింది అనుకోండి, సిలిండర్ స్టీల్ది కదా, పడి చేసి స్టీల్ వీక్ అయితే, ఇది ఐరన్ కాదా? ఐరనే. కాబట్టి ఆ ఇదైనప్పుడు ఆ ప్రెషర్ వేసినప్పుడు అది పగిలిపోతుంది. ఆ ప్రెషర్ని తట్టుకోవాలా. కాబట్టి అంత ప్రెషర్ వేసి డేట్ వేస్తారు. ఇదిగో ఇక్కడ డేట్ ఉంది చూడండి, C30. అంటే దీంట్లో ABCD ఉంటుందండి సిలిండర్. ఏ అంటే జనవరి నుంచి మార్చ్ వరకు 3 months. 30 అంటే 30, 2030 వరకు ఇది ప్రెషర్ టెస్ట్ చేసి పెట్టారు. ఆఫ్టర్ 30 జనవరిలో ఇది మళ్ళీ టెస్ట్ చేస్తారు. ఇది C30 ఉంది అంకుల్, అంటే ఏంటి? సి అంటే మార్చి వరకు ఏ అమ్మా, ఏప్రిల్ నుండి జూన్ వరకు బి, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సి, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డి అవుతుంది. అయితే సెప్టెంబర్ 30తో లాస్ట్ అవుతుంది. అంటే లాస్ట్ అంటే ఇది టెస్ట్ కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. టెస్ట్ చేసి మళ్ళీ డేట్ మార్చి మళ్ళీ పెడతారు. కాబట్టి ఈ డేట్ చూసుకోండి. కస్టమర్ మీరు ఒకసారి డేట్ చూసుకొని తప్పిదారి ఎప్పుడన్నా బై మిస్టేక్ గిన మీ దగ్గరకు వచ్చిందంటే మా డెలివరీ బ్యాగ్ చూపెట్టేస్తే ఇమీడియట్ చేంజ్ చేసేస్తాడు. ఇది B31 ఉంది. బి అంటే సెకండ్ క్వార్టర్ అది ఏప్రిల్ టు జూన్ అది 2031 వరకే అది ప్రెషర్ టెస్ట్ ఉన్నది. 31st తర్వాత వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ డేట్ మారుస్తుంది. ఒకసారి వచ్చిన సిలిండర్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇట్లా? అసలు 30 సంవత్సరాలు ఉంటుంది. ఫస్ట్ సార్ ఏమో 10 years దాని వ్యాలిడిటీ. తర్వాత 10 years అయిన తర్వాత ఎవ్రీ 5 years ఒకసారి టెస్ట్ చేస్తారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం చూసుకోవచ్చు. మనం ఇది చేయాలా, ఏదో కంపెనీ డెలివరీ బాయ్ అది ఇది అంటే కాదు. మనం కూడా అన్ని సరిగ్గా చూసుకోవాలా. చూసుకొని తీసుకుంటేనే బాగుంటుంది. మన లైఫ్ మన చేతిలో ఉంటుంది, అంతే కదా. కాబట్టి మీరు అయినంత మట్టుకు
మీరు చెక్ చేసుకోండి. మేము ఇస్తా ఉన్నాం, మేము ఇక్కడ చెక్ చేసే పంపిస్తాం. వెయిట్ కానీ, సిలిండర్ క్వాలిటీ కానీ, సిలిండర్ డేట్ కానీ అన్నీ చెక్ చేసి పంపిస్తాం. కంపెనీలో చెక్ చేస్తారు, మేము చెక్ చేస్తాం. కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనకు బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మా డెలివరీ బాయ్ని ఇంట్లోకి రానివారు, సిలిండర్ బయటే పెట్టు వెళ్ళిపో అంటారు. అలాంటప్పుడు ఇబ్బంది పడతారు మీరే. కాబట్టి దయచేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత మా వాడు స్టవ్కి సిలిండర్ అటాచ్ చేసి వెలిగించి చూసిన తర్వాతనే మీరు డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే మా సాటిస్ఫాక్షన్ కంపెనీ కూడా మాకు చెప్తుంది. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు దయచేసి సేఫ్టీ కూడా మీరు మా సిలిండర్ వచ్చినప్పుడు చెక్ చేసి మా డెలివరీ బాయ్కి చెప్పండి. చెక్ చేసిన తర్వాతనే మీరు డబ్బులు ఇవ్వండి. అది మీ బాధ్యత కూడా. ఇప్పుడు ఒక్కొక్కసారి సిలిండర్ రాగానే కూడా మనం కనెక్షన్ ఇచ్చుకున్నాం అనుకున్నాం, ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం స్మెల్ వస్తా ఉంటది రెగ్యులర్ గా. ఎందుకట్లా? నా స్మెల్ అది కాదమ్మా. దీంట్లో గ్యాస్ కి స్మెల్ ఏమి ఉండదు, కలర్ ఉండదు, స్మెల్ ఉండదు. మరి ఏంటి ఆ స్మెల్? దీంట్లో ఒక టైప్ ఆఫ్ స్మెల్ కలిపారు. ఒక ఇలాంటి స్మెల్ రావాలి, పబ్లిక్ తెలియాలి, ఐడెంటిఫై చేయాలని ఒక టైప్ ఆఫ్ మిక్చర్ దీనికి అటాచ్ చేస్తారు సిలిండర్ లో నింపేటప్పుడే. లేకుంటే గ్యాస్ కి కలర్ కానీ స్మెల్ కానీ ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు ఐడెంటిఫై కావాలి, కస్టమర్కి ఇబ్బంది పడితే తెలియాలి అని ఒక టైప్ ఆఫ్ స్మెల్ దానికి మిక్స్ చేసి. అంటే అలా స్మెల్ వచ్చిందంటే లీక్ అవుతున్నట్టు లెక్కనా? లీక్ అవుతుంది కాదమ్మా, ఆ స్మెల్ వస్తే మీరు జాగ్రత్త చూసుకోండి అని. ఇప్పుడు మీరు ఒకసారి ఇది ఖాళీ సిలిండర్కి ఇట్లా ఒకసారి టచ్ చేసి మీరు స్మెల్ మన దగ్గర చేయొచ్చినా కానీ స్మెల్ వస్తుంది. అంటే ఆ స్మెల్ కొంచెం పోదు, కొంచెం మనము ఎంత కడిగినా 2 సార్లు కడుగుతా కానీ పోతుంది. కాబట్టి మనం జనరల్గా ఏం చేస్తామండి, స్టవ్ ఆన్ చేస్తాం, ఆన్ చేసి మ్యాచ్ బాక్స్ కొరకు చూస్తాం. కరెక్ట్. అది అంత లోపల గ్యాస్ అయితే ఫ్లో అవుతూనే ఉంది, అది స్మెల్ వస్తుంది. కాబట్టి అలా కాకుండా మీరు మ్యాచ్ బాక్స్ కానీ లైటర్ కానీ దగ్గర ఉన్నాం కానీ ఆన్ చేసి దాని మీద అగ్గిపుల్ల కానీ లైటర్ కానీ పెట్టండి, ఇమ్మీడియట్ అంటుకుంటుంది. మీరు అది ఆన్ చేసిన తర్వాత వాటి కొరకు వెతుక్కోవడం వల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ ప్రమాదం జరిగే ఇది కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇవి మీది రోజు చెక్ చేసుకోండి. రోజు వంట చేసేటప్పుడు నేను చెప్పాను ఎంతమందికి, ఏమంటారంటే బాబు నీ ఏజ్ లేదు, నేను అన్ని రోజుల నుంచి వాడుతున్నా అంటారు. ఏజ్కి దీనికి సంబంధం లేదు, మనం రోజు చెక్ చేయించుకోవాల్సిందే. మీరు చూడండి, మనం కొత్త కారో స్కూటరో కొంటాం, ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ చేయిస్తాం. ఎందుకు చేయిస్తాం? నీకు యాక్సిడెంట్ అవుతుందనా? ముందు జాగ్రత్త. అలాగే దీనికి కూడా మనం ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేసి తీసుకుంటే మీరు సేపు, మేము సేపు, దేశం సేపు. ఎవరికి ఒక్క ఇబ్బంది పడ్డా, ఎవరైనా ఇంట్లో యాక్సిడెంట్ అయినా మొత్తం దేశానికి ఇబ్బంది అవుతుంది. మా దగ్గర చాలా దానికి ఇది చేస్తారు, ఇన్సూరెన్స్ వాడు వస్తాడు, పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు వీళ్ళు చాలా ఎక్సర్సైజ్, చాలా అందరు వస్తారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్, ప్రతి ఒక్కరికి డబ్బులు ఖర్చే కదా. గవర్నమెంట్కి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది? ఒక ఇబ్బంది పడ్డందుకు ఇంత ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇబ్బంది రాకుండా మొదలే మనం చూసుకుంటే ఈ ఇబ్బంది ఎవరికి రాదు, మీరు సేఫ్గా ఉంటారు, మేము సేఫ్, దేశం సేఫ్గా ఉంటుంది. ఇది ఇందులో ఇంకోటి ఏంటంటే, గ్యాస్ ఎప్పుడు కూడా రెగ్యులేటర్ పెట్టినప్పుడు ఇది ఒకటి వాచర్ ఉంటుంది, ఓరింగ్ అంటారు దీన్ని. ఎక్కడ ఉంటుంది అది? సిలిండర్ దీంట్లో ఈ వాల్లో ఉంటుంది. ఇది ఏమవుతుందంటే, మనం రెగ్యులేటర్ పెడితే సరిగ్గా కూర్చోవడానికి, గ్యాస్ అంటే బయట వస్తుంది కదా, దానికి సందు అక్కర్లా, కొంచెం మన ఎంటుక మందము గ్యాప్ ఉన్నా కానీ గ్యాస్ బయట వస్తుంది. కాబట్టి ఇది రాకుండా ఈ వాచర్ ఉంటుంది, ఓరింగ్ అంటారు దీన్ని. ఇది పెట్టి రెగ్యులేటర్ పెడితే కరెక్ట్గా కూకుంటుంది. ఎందుకంటే ఇంత బయట కూడా ఎయిర్ మందం కూడా మీకు గ్యాప్ రాదు. ఇప్పుడు దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఇదేం ఉండదు మా. ఏమంటే పాడైపోవా మరి? పాడవుతాయి. ఎట్లా అంటే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తే పాడవుతాయి. మీరు రెగ్యులేటర్ ఊకే తీసి పెడుతుంటే ఖరాబ్ అవుతాయి. కొంచెం గీర్కబడ్డా ఎయిర్, మన ఎయిర్ ఎంత అయితే సన్నగా ఉంటుందో అంత గీర్కబడ్డా గ్యాస్ బయట వస్తుంది. దయచేసి ఒకసారి రెగ్యులేటర్ పెట్టిన తర్వాత అయిపోయే వరకు రెగ్యులేటర్ తీయకండి, ఓన్లీ ఆన్ ఆఫే చేయండి. రోజు వెంట అయిపోగానే ఆఫ్ చేయండి, మళ్ళీ వంట చేసేటప్పుడు ఆన్ చేయండి. దానివల్ల మనకేంటంటే గ్యాస్ సేవ్ అవుతుంది, మళ్ళీ మీరు సేఫ్గా ఉంటారు, ప్రమాదం రాకుండా ఉంటుంది. ప్రమాదం వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. 10 డిపార్ట్మెంట్లు తిరగాల, 10 డిపార్ట్మెంట్లు వస్తాయి, అందరికీ ఖర్చులు అవుతాయి. కాబట్టి దయచేసి ఖర్చులు ఇడ్చబెట్టండి, మీరు సఫర్ అవుతారు. ఎందుకంటే ఇంటి పెద్ద కానీ పిల్లలు కానీ ఎవ్వరు సఫర్ అయినా చాలా ఇబ్బంది అవుద్ది. కాలనీ ఎలా ఉంటుందంటే మనం మనిషిని చూడలేం, అలాగా అవుతుంది. కాబట్టి అది రాకుండా మీరు జాగ్రత్త పడండి. అది ఇంకొక విషయం చెప్పండి,
ఇప్పుడు పైప్ లైన్ ద్వారా ఇంటికే సప్లై చేస్తాము, సిలిండర్స్ తో పని లేదు, ఇప్పుడు ప్రీపెయిడ్ లాగా లేకపోతే మనం పవర్ ఎలా ఎలక్ట్రిసిటీ పవర్ ఎలా వస్తుంది అలా వస్తుంది, బిల్లు వస్తుంది, పోస్ట్ పెయిడ్ బిల్లు అలా పే చేసుకోవటమే అని చాలా కాలం అన్నారు. కొన్ని చోట్ల అమలు అవుతుందని కూడా వింటున్నాము ఇండియాలో. ఇప్పుడు మన దగ్గర కూడా మనకి న్యాచురల్ గ్యాస్ అంటారమ్మా, పైప్ గ్యాస్ అంటారు దాన్ని. ఏమంటే మనకు ఈ ఆంధ్రాలో సముద్రం దీంట్లో గ్యాస్ తీస్తున్నారు కదా, ఆ గ్యాస్ ని డైరెక్ట్ గా పైప్ ద్వారా పంపిస్తారు. స్టోర్ చేసేకి ఉండదు, స్టోర్ చేసేకి ఉండదు, పైప్ ద్వారా మనకు వస్తుంది. పైప్ ద్వారా వస్తే ఏంటంటే అందులో పవర్ తక్కువ ఉంటుంది. దీంట్లో దీన్ని ఏమంటారంటే క్యాలరిక్ పవర్ అంటారు దాన్ని. దీనికి 12,000 ఇది ఉంటుంది పవర్ క్యాలరీస్, దానికి వచ్చేసి 6,000 ఉంటుంది. అది చీప్ ఉంటుంది, కానీ మనకి ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇండియాలో ఎక్కడన్నా వచ్చిందా? ఇప్పుడు మనకి బాంబేలో కొన్ని ప్లేస్లు ఉన్నాయి, గుజరాత్ లో ఉంది, మద్రాస్ లో ఉంది, ఢిల్లీలో ఉంది. అవి కొన్ని ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏజెన్సీలను పెట్టి కొన్ని ఏరియాలు ఇచ్చేసి వాళ్ళకు అది అలాట్ చేశారు, ఈ ఏరియా మీది అని. హైదరాబాద్ ఇంకా రాలేదు. హైదరాబాద్ వచ్చింది, అది వచ్చి 20 సంవత్సరాలు అయింది, కానీ మరి ఎక్కడ అమల్లో లేదు. ఇప్పుడే కొంచెం గ్యాస్ మన దగ్గర లేదు కదమ్మా, దానివల్ల ఇప్పుడు గ్యాస్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇప్పుడు మనకి ఇంటింటికి ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. అది వేయాలంటే పైప్ వేయాలా, అది పెద్ద. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇండస్ట్రీస్ ప్లస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీ, వాళ్ళకి గ్యాస్ పైప్ లైన్ అంతా చేసి ఉన్నాం కాబట్టి దానికి ఇచ్చేస్తే ఒకటేసారి 2,000 3,000 మందికి వస్తుంది అని ఒక ఇది ఉంది. కానీ అది సేఫేనా అనేది ఒక చిన్న డౌట్ అందరికి. మనం ఏదైనా ప్రతిదీ సేఫ్ ఉంటుందమ్మా, మనం దాన్ని మన వల్ల మనం చేసుకోవాలా, సేఫ్గా ఉండేటట్టు చూసుకోవాలా. ఏదైనా మనం వాడేది కరెక్ట్ లేదంటే అది అన్సేఫే, కాబట్టి మనం సేఫ్గా వాడుకునేది మన చేతిలో ఉంటుంది. సో త్వరలో అందుబాటులోకి వస్తుందా మనకు కూడా పైప్ లైన్ గ్యాస్? వస్తుంది, కొంచెం టైం పడుతుంది కానీ వస్తుంది. అది కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వార్ దిక్కెళ్ళి కొంచెం అన్నీ ఆగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ వారు తగ్గిపోతే అప్పుడు కానీ ఇది అవుతుంది. ఇప్పుడు ఆగిపోయింది కదా, ఏం పెద్ద ప్రాబ్లం లేదు కదా, చిన్న చిన్న రావట్లేదు కదా. ఇప్పుడు షిప్స్ రావాలా, అదేలే మనకు షిప్స్ రావట్లా. ఇప్పుడు మన వాళ్ళు అమెరికా నుంచి కూడా తెస్తున్నారు, యూఎస్కి వెళ్ళి కూడా రావడానికి టైం పడుతుంది. కాబట్టి కొంచెం అందరూ అందుకొరకే అన్ని కంట్రోల్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా. మీరు 25 days మనకు వచ్చిన తర్వాత 25 daysకే బుక్ అవుతుంది, డిస్ట్రిక్ట్స్లో 45 days అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వాడాలా. మేము అన్ని ఇది పెట్టారు ఏంటంటే మీ ఫోన్ ద్వారానే బుక్ అవుతుంది. ఇంతకుముందు అయితే అలా లేదు, మీరు చెప్తే మేము ఇచ్చేసేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు మీ ఫోన్ ద్వారానే బుక్ అవుతుంది, వేరే ఎవరి ఫోన్తో బుక్ అవ్వదు. మీకు ఓటీపీ వస్తుంది, మా సిలిండర్ మీకు వచ్చి డెలివరీ చేసిన తర్వాత మా డెలివరీ బాయ్కి ఓటీపీ ఇవ్వాలా, లేకుంటే వాడు సిలిండర్ ఇవ్వడు. చిన్న డౌట్, దీని మీద 15.9 ఉంది కేజెస్, దీనిపైన 15.6 ఉంది, దానిపైన ఇంకా తక్కువ ఉంది 15.4. ఎందుకు? ఇది సిలిండర్ వెయిట్. ఓహో, దాని మీద ఇది 14.2 అని ఇక్కడ రాసి ఉంది చూడండి. నెట్ వెయిట్ 14.2 గ్యాస్ వెయిట్, ఇది సిలిండర్ వెయిట్. సిలిండర్ స్టీల్ ఉంటుంది కదా, ఒక్కొక్కటి ఇది కలిపి మొత్తం వెయిట్. ఇది అది రెండు చూసుకుంటే ఇది అవుతుంది. స్టీల్ కదా, వెల్డింగ్ జర లావు పడొచ్చు. ఇది కొంచెం స్టీల్ ఓకే, కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా గ్యాస్ అయితే మాత్రం ఖచ్చితంగా 14.2 వస్తుంది 100%. కానీ ఈ మధ్య కాలంలో అంటే ఎప్పుడైతే మనకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి కూడా 14.2 రావట్లేదు, తక్కువ వస్తుంది, దీంట్లో ఒక 2 kgs 3 kgs అట్లా తక్కువ నింపుతున్నారని అంటున్నారు. ఆపోహ ఒకటే, అంతేనా? అది ఆపోహ. దీంట్లోకి గ్యాస్ తీసేది ఎలాగవుతుందమ్మా? నింపేటప్పుడే కాదు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర గ్యాస్ కరెక్ట్ గా ఉంటుంది. ఎన్ని సిలిండర్లు అయినా ఫిల్ అయినాయి తెలుస్తుంది, ఎంత గ్యాస్ అయింది కన్జ్యూమ్ అయింది తెలుస్తుంది, ఎంత మిగిలింది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు అది చేసే ప్రసక్తే లేదు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దొంగతనం చేయాల్సిన పనే లేదు. లేదంటే 10 kgs ఇస్తారు, 5 kgs ఇస్తారు. సిలిండర్లు ఉన్నాయి, ఇప్పుడు 10 kgs వస్తున్నాయి ఫైబర్ సిలిండర్స్. లేదంటే కమర్షియల్ 5 kg ఉంది, 19 kg ఉంది, 35 ఉంది, 47 ఉంది, 425 kg వరకు కూడా ఉన్నాయి సిలిండర్లు. కాబట్టి మీరు ఆ ఇబ్బంది ఏం లే. మీకు 2 సిలిండర్లు ఇచ్చారు గవర్నమెంట్, ఒకటి అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు ఒకటి బుక్ చేసుకుంటే వేరేది లేదు అనే క్వశ్చన్ రాదు, షార్టేజ్ అనేది క్వశ్చన్ లేదు. కాబట్టి ఇంత అయినా గవర్నమెంట్ మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ గ్యాస్ సప్లై చేశారు, ఎవరు కూడా ఇబ్బంది పడలే. ఓన్లీ ప్యానిక్ వల్ల పడ్డారు తప్ప నిజంగా ఎవరు ప్రాబ్లం క్రియేట్ కాలా. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయినట్టే నాకు, కొంచెం ఇంకా ప్రాబ్లం ఉందా? ఇంకా ప్రాబ్లం ఉంది కదా, ఇంకా వారు అయిపోలా.
అది అయిపోతే కానీ సప్లై లేదు, వారు అయిపోయి ఆగింది ఇప్పుడు కానీ షిప్స్ supply. రావట్లా. ఎక్కడ మళ్ళీ నిన్న వేసినాం అన్నారు, పేపర్లో చూస్తున్నాం కదా, రోజు ఎక్కడో అవుతుంది ఉంది. కాబట్టి మనకు సర్రాసుగా రావాలంటే, మనకు కరెక్ట్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా రావాలంటే జలసంధిని అనేది కరెక్ట్గా అది ఓపెన్ అయితే ఓపెన్ అయితే ఇబ్బంది ఉండదు. హార్మోన్స్ ఓపెన్ అయితే. ఇంకోటి మీ అందరికి ఇంకోటి చెప్తున్నాను, గవర్నమెంట్ ఇప్పుడు ఈ కేవైసీ చేయమంటుంది. ఈ కేవైసీ మీరు చేస్తేనే మీరు లైవ్గా ఉన్నారు, మీకు గ్యాస్ అవసరం ఉందని ఇది అవుతుంది. ఇప్పుడు మనం ఎలక్షన్ దాంట్లో ఎలాగైతే మనము సార్ది ఫామ్ ఫిల్అప్ చేస్తున్నామో అలాగే దీనికి ఈ కేవైసీ అని పెట్టారు. మీరు ఓన్గా చేసుకోవచ్చు ఆన్లైన్లో, లేదంటే మా డెలివరీ బాయ్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు, లేదంటే మా ఆఫీస్కి వచ్చిన 2 నిమిషాలు చేస్తారు. కాబట్టి తప్పకుండా మీరు ఎలాంటి వాళ్ళైనా కానీ మీరు తప్పకుండా మీరు ఈ కేవైసీ చేసుకోవాలా. మీకు గ్యాస్ నిలబడిపోకుండా చూసుకోండి. ఎందుకంటే మనకు గవర్నమెంట్ లెక్క చూసుకుంటుంది, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది ఇది ఉంది, ఎంతమంది కరెక్ట్గా కస్టమర్స్ ఉన్నారు, లేనోళ్ళు ఎంతమంది, అవంతా లెక్కేస్తుంది. కాబట్టి ఈ కేవైసీ చేస్తే అందరి మన జాతకాలన్నీ బాగుంటాయి, మీకు గ్యాస్ సర్రాసుగా వస్తుంది. కాబట్టి దయచేసి మీరు 2, ఒకటి సిలిండర్ రాగానే చెక్ చేసి తీసుకోవడం, రెండోది ఆన్ చేసినప్పుడు మనం అన్నం తిని చేయి కడుక్కున్నట్టే ఆన్ చేసినప్పుడు ఆ రెగ్యులేటర్ ఆన్ చేయడం, బంద్ చేసిన వంట అయిపోగానే బంద్ చేయడం, అది మన సేఫ్టీ కొరకు. మూడోది మీరు గవర్నమెంట్ చెప్పిన రూల్స్ని పాటించడం, అంటే ఈ కేవైసీ తప్పకుండా చేసుకోవడం. అది రైట్ అంకుల్, థ్యాంక్ యూ Thank you. సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.